హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. నాతో కలిసి అందరూ బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా అందరూ స్వరమెత్తి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. 6వ వచనం, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోను కొన్నంత సువాసన అతనికి ఉండును. ఇక అందరూ తలల పైకెత్తండి. ఆది నుండి దేవుని మనస్సు మనం చూస్తే ప్రజలతో తాను బ్రతకాలని ఆశపడ్డాడు. కన్న తండ్రి ఉన్నాడు, ఓ 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ తండ్రి ఆశ ఎప్పుడు ఏముంటుంది? నా పిల్లల మధ్యలో నేను తిరగాలి, నా పిల్లల మధ్యలో నేను బ్రతకాలి. ఒక తండ్రి ఆశ. ఆ తండ్రి అలా ఆశపడుతున్నాడంటే ఇట్టే మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? పరలోకపు తండ్రి అంతకంటే విశేషంగా ఆయన చేతి పని అయిన మనతో మన మధ్యలో ఆయన సంచరించాలని ఆశపడుతూ ఉన్నాడు. మన జీవిత ప్రయాణంలో కొంతమంది కొంతకాలం మనతో కలిసి బ్రతుకుతారు. అయితే నేను ఎప్పుడూ చెప్తా కదా, లోకంలో ఏ బంధము ఏ బాంధవ్యము శాశ్వతమైనది కాదు. మీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా శాశ్వతమైన ఒకే ఒక్క బంధం నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ దేవుడు తన ప్రజలతో ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో ఇక్కడ చూస్తే, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టును మంచు అంటి ఉన్న రీతిగా, నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా, తలను నూనె అంటి ఉన్న రీతిగా దేవుడు తన ప్రజలను అంటి ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకటి నువ్వు ఆలోచించు, దేవుడు అంటంతో ఆయన ఎక్కడో ఉన్నాడు, పరలోకం వైపు చూడాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నరుని నడుముకు నడికట్టు ఎట్లా అంటుంటుందో ప్రతి క్షణం నిన్ను హత్తుకొని ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు హత్తుకొని బ్రతకాలని ఆశపడుతున్నావో లేదో అది తర్వాత. చెట్టు ఉంది చూసారా? చెట్టును మంచు ఎలా అంటుకొని ఉంటుందో కీర్తనల్లో దావీదు గారు అంటాడు, ఆయన నా తల నూనెతో అంటి ఉన్నాడు అని అంటాడు. తలకు నూనె రాసుకుంటే తల వెంట్రుకలు నూనె ఎలా అంటి ఉంటుందో, నూనె అంటి ఉన్న రీతిగా దేవుడు నిన్ను అంటి ఉండాలని ఆశపడుతున్నాడు. బా, ఎంత గొప్ప మనసున్న దేవుడు! నీ సహచర్యం కొరకు నీతో కలిసి బ్రతకటానికి ఈ దేవుడు ఎంత ఆరాటపడుతున్నాడు చూడండి. మరొక మాట చెప్తా, చెట్టుకు పట్టిన మంచు మధ్యాహ్నం తర్వాత ఆవిరైపోద్దేమో, కానీ నీ దేవుడు నీకు ఆవిరైపోయేవాడు కాదు, నీకు దూరం అయిపోయేవాడు కాదు. తలకు రాసుకున్న నూనె 2 రోజుల తర్వాత అది ఆరిపోతుందేమో, నడుమునకు కట్టుకున్న నడికట్టు కొంతకాలం తర్వాత చీకిపోతుందేమో, పిగిలిపోతుందేమో, తెగిపోతుందేమో, కానీ దేవునితో నీకున్న అనుబంధం మరణం వరకు ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. మరణం వరకు మాత్రమే కాదు, ఈ దేవుడు మరణం తర్వాత కూడా యుగాయుగాలు మన బ్రతుకునకు చాలిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప దేవుణ్ణి లేక ఈ దేవుణ్ణి పరిశుద్ధాత్మను దేవుని యొక్క వాక్యం మంచుతో పోలుస్తుంది. చెప్పండి, పెద్దగా చెప్పాలి. ముంచు కాదు, ఈ దేవుడు ముంచే దేవుడు కాదు, లేవనెత్తే దేవుడు. ఈ దేవుడు మంచు వలె తన ప్రజలకుండే దేవుడు అని లేఖనాల్లో చూస్తున్నాం కదా. మీరు కావాలంటే మంచును గూర్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మంచుని ఏమంటారో తెలుసా? మంచుని ఏమంటారంటే పేదవాడి ఎరువు అంటారు. పేదవాడి ఎరువు, పూర్ మెన్ ఫెర్టిలైజర్. మంచు ఎవరి ఎరువు అంట? చెప్పాలి. పేదవాడి ఎరువు. ఓ పేద ఆయన పంట పొలం వేసుకున్నాడు.
ఎరువులు కొనడానికి డబ్బు లేవు, కానీ ఆ పంట ఎలా పెరిగిద్దో తెలుసా? కొన్నిసార్లు వర్షం కురిస్తే పంట నాశనం అయిపోవచ్చు, విపరీతమైన వర్షం కురిస్తే పంట కుళ్ళిపోవచ్చు. కానీ మంచు ఉంది చూసారా, పంటను ఎప్పుడు హాని చేయదు. పంట అంతకంతకు ఎదిగేటట్లుగా తోడ్పడేది ఒక మంచు మాత్రమే. ఈ మంచట పేదవాడి చెప్పాలి పేదవాడి ఎరువు. నిజమే, మనం ఆరాధించే ఈ దేవుడు పేదల పక్షపాతి. అలాగని ధనవంతులను ప్రేమించడని కాదు, ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదు అని కాదు. గొప్ప స్థితిలో పుట్టి పెరిగిన వాళ్ళంటే వాళ్ళ మీద దేవునికి మనసు లేదు అని కాదు. అబ్రహాము తర్వాత ధనవంతుడు కాలేదా? ఆ ధనవంతుడైన అబ్రహామును దేవుడు ప్రేమించలేదా? ఇస్సాకు ఆ తర్వాత ధనవంతుడు కాలేదా? ఇస్సాకుకు దేవుడు తోడుగా లేడా? అయితే నేనంట, ఈ దేవుడు ప్రత్యేకంగా పేదల పక్షపాతి అయి ఉన్నాడు. ఎలా చెప్తారన్న ఈ మాట? కీర్తనల గ్రంథంలో చోట రాసి ఉంటుంది. సరే చూడండి, 113వ కీర్తన 5వ చరణం నుంచి 9వ చరణం వరకు నాతో కలిసి చెప్పండి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సమాధానం చెప్పండి. దేవుడు ఎక్కడున్నారు అని అంటంతో టకమని మనం ఏం చెప్తాం? ఎక్కడున్నాడని చెప్తాం? పరలోకంలో ఉన్నాడని చెప్తాం. ఓ మాట, పరలోకంలో ఉన్న దేవుడు ప్రతి క్షణం ఆయన ఏం చేస్తున్నాడో లేఖనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఉన్నత స్థలమందు ఆసీనుడైన దేవుడట భూమి వైపు ఇలా వంగి చూస్తున్నాడట. ఇలా వంగి చూస్తున్నాడట. ఎందుకు వంగి చూస్తున్నాడో తెలుసా? భూమి మీద పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రుల కొరకు దేవుని కన్నులు వెతుకుతున్నాయి. దారిద్ర్యతను అనుభవించే వ్యక్తుల కొరకు దేవుని కన్నులు వెతుకుతున్నాయి. ఎందుకయ్యా నీ కన్నులు వాటిని వెతుకుతుంది, వారిని వెతుకుతుంది అని అంటే, దేవుడు ఇక్కడ అంటాడు, ఆ పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను లేవనెత్తి ప్రజల ప్రధానులతో కూడా సింహాసనమందు వారిని కూర్చుండబెట్టాలని దీన దరిద్రుల కొరకు దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తాను, ఈ సృష్టిలో పేదోళ్ళను గురించి పట్టించుకునేది, పేదోళ్ళను గురించి మాట్లాడేది నాకు తెలిసి ఇద్దరం. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? మొట్టమొదటి వాళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు పేదోళ్ళ గురించి మాట్లాడతారు, డెఫినెట్గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారమ్మా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటారు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మీ కొరకే నా ప్రాణత్యాగం అంటాడు. ఆ తర్వాత ప్రాణం దిగిపోతే మంచిది. వినండి, పేద ప్రజల కోసమే మా జీవితం అంటారు. అఫ్కోర్స్ పేద ప్రజల కోసం త్యాగం అయిపోయిన నాయకులు చాలామంది ఉన్నారు, లేరు అని నేనంట. రెండవది, పేద ప్రజల మీద మనసు పెట్టి, దిక్కులేని ప్రజల మీద మనసు పెట్టి, వెలివేయబడిన ప్రజల మీద మనసు పెట్టి, తృణీకరించబడిన ప్రజల మీద మనసు పెట్టి ఒకే ఒక్క దేవుడు, ఆ దేవుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ నీ పేద స్థితి, నీ దయనీయ స్థితి, నీ దిక్కులేని స్థితి నీ సొంత తోబుట్టువులకి అసహ్యమైపోయిందేమో. దీని ఇంటికి వెళ్తే నన్ను డబ్బులు అడిగిద్దేమో, వీడింటికి వెళ్తే నన్ను అప్పు అడుగుతాడేమో, అరే వీడి పూరింటికి వెళ్తే నాకు అవమానం అని నీ పేద స్థితిని బట్టి నీ తోబుట్టువులే ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఆ చిన్నవారి ఇంటికే వచ్చి ఆ చిన్నవారిని పెంచి పెద్దవారిగా చేసే దేవుడు. అందుకనే యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది కదా, ఆకాశమా ఆలకించు, చెప్పాలి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేశాను అంటాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, నీ ఆలనా పాలన చూసే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులో లేరేమో, జీవిత పోరాటంలో ఒంటరి దాని అయిపోయావేమో,
నీ పిల్లల ఆలనా పాలన గమనించుకునే వ్యక్తులు ఒకవేళ నీ బ్రతుకులో లేరేమో, నా దేవుడు ఏమంటాడు తెలుసా? నేను పెంచే మనుషుడు భూమి మీద లేకపోయినా మంచు లాంటి దేవుడు తానే నిన్ను పెంచబోతూ ఉన్నాడు. ఆయనే నిన్ను పెద్ద చేయబోతున్నాడు. అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఈ చిన్నవారిని చెప్పండి, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేశాను అని అన్నాడు కదా. ఇశ్రాయేలీయులను పెంచి పెద్దవారిగా చేసిన దేవుడు నిన్ను నీ పిల్లలను దేవుడే సాకునుగాక, దేవుడే పెంచునుగాక, ఆ దయగలిగిన దేవుడే నిన్ను పెద్ద చేయునుగాక. మరొకసారి చెప్తున్నాను, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా నేను తోడై ఉంటాను అని అన్నాడు చూసారా. కొన్నిసార్లు ఆ చెట్టులో నుంచి మంచు ఆవిరైపోవచ్చు, నడుమునకు కట్టుకున్న నడికట్టు తెగిపోవచ్చు, తలకు రాసుకున్న నూనె ఆరిపోవచ్చు. ప్రపంచంలో ఏ తోడు నీకు దూరం అయిపోయినా, తమ్ముడా నా మాట నమ్ము, చెల్లి నా మాట నమ్ము, ప్రపంచంలో ఏ తోడు నీకు దూరం అయిపోయినా దేవుని తోడు ప్రతి క్షణం నిన్ను వెతుకుతుంది, నిన్ను వెతుకుతుంది, వెతుకుతుంది. నీకు ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? చూడు ఒకసారి, ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నాడంటే, ఇందాక చెప్పే కదా, ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది, నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా. నేనంట, చెట్టుకు మంచు తోడు, నీకు దేవుడి తోడు. ఇంకెందుకు నువ్వు భయపడతావు? చెట్టుకు మంచు తోడు, ఏ దిక్కు మొక్కు లేని నీకు నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు నీకు తోడై ఉండగా ఎందుకు మనం భయపడాలి? దేవుడు ఉన్నాడని ఒక్క ధైర్యంతో ప్రతి క్షణం దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. అయితే ఒకటి, ఆ దేవుడు మనకు తోడై ఉంటే, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా పేదవాడి ఎరువుగా పిలువబడుతున్న ఈ దయగల దేవుడు ఒక మనుషునికి తోడుగా ఉంటే, ఆ మనుషునిలో 5 రకాల సూచనలు లేక 5 రకాల ఆశీర్వాదాలు అతని జీవితంలో మనం చూస్తాం. నంబర్ 1 చూడండి, హోషేయ గ్రంథం అక్కడే రాసి ఉంటుంది, 14వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. పెద్దగా చెప్పండి ఇక్కడ, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. నా వైపు చూసి చెప్పండి, ఎలా అభివృద్ధి చెందుతాడట? ఏ చెట్టులాగా? మల్లె చెట్టులా కాదు, సపోటా చెట్టులా కాదు, సీతాఫలపు చెట్టులా కాదు, చెప్పండి, జాజి చెట్టులా కాదు, మామిడి చెట్టులా కాదు. ఒక మనుషునికి దేవుడు తోడై ఉంటే తామర వృక్షం ఎదిగినట్లుగా ఎదిగి తామర వృక్షంలాగా తను అభివృద్ధి పొందుతాడట. విచిత్రం, ఆకాశం క్రింద భూమికి పైన కోట్ల కొలది పుష్పాలు ఉన్నాయి. ఆమెన్. ఎన్ని 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 రకాలు? మనకు 4-5 తెలిసాము. కోట్ల కొలది పుష్పాలు ఉన్నాయి. అయితే ఈ కోట్ల కొలది పుష్పాల్లో తామర పుష్పం ప్రత్యేకమైనది, యునిక్. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది పుట్టేది బురదలో, త్రాగేది బురద నీళ్ళు, పెరిగేది బురదలో. అద్భుతం, బురద మాత్రం తనకు అంటుకోకుండా పవిత్రంగా బ్రతుకుతుంది. అది ఎక్కడ పుట్టింది? మాట్లాడాలి. ఏ నీళ్లు తాగింది? ఏ నీళ్లు పీల్చుకుంటూ పెరిగింది? జీవితకాలం అంతా ఎక్కడ బ్రతికింది? అది పుట్టింది బురదలో, పెరిగింది బురదలో, పీల్చుకున్నది బురద నీళ్ళు. అది బురదలో పుట్టి పెరిగిన బురద తనకు అంటుకోకుండా ఒక పవిత్రమైన జీవితం ఆ తామర పుష్పం చేసింది. నేనంట, దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే, దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే నువ్వు బురదతో నిండుకున్న లోకంలోనే బ్రతుకుతావు. బురదతో నిండుకున్న వ్యక్తుల మధ్యలో నువ్వు తిరుగుతావు. బురదతో నిండుకున్న అపవిత్రమైన లోకంలోనే నువ్వు సంచరిస్తావు. నిజంగా దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే బురదతో నిండుకున్న వ్యక్తుల మధ్యలో నువ్వు బ్రతికిన పాపపు బురద నీ కంటకుండా నీ జీవితాన్ని పవిత్రంగా నువ్వు కాపాడుకోగలుగుతావు. తామర వృక్షం అభివృద్ధి పొందినట్లుగా పరిశుద్ధతలో నీ బ్రతుకులో నువ్వు అభివృద్ధి చెందుతావు. నేనంటా, దైవజనమా, క్రైస్తవుడు అభివృద్ధి చెందటం అంటే 7 అంతస్తుల భవంతి కట్టుకోవటం కాదు,
క్రైస్తవుడు అభివృద్ధి చెందటం అంటే 3 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడం కాదు, సంపాదించాలి కట్టుకోవాలి వద్దు అని కాదు. వాటన్నిటికంటే అసలు అభివృద్ధి ఏంటో తెలుసా? పరిశుద్ధతలో నువ్వు వృద్ధి పొందావు అంటే నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని దానికి ఉన్న నిదర్శనం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిజమా? ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉన్న మనుషుడు పాపం చేయడా? పాపంలో పడడా? దీనికి రూఢి అయిన ఆధారం ఎస్. ఒక మనుషునికి దేవుడు తోడుగా ఉంటే అది బాల్య వయసా, యవ్వన వయసా, నడి వయసా, వృద్ధాప్యమా, వయసుతో సంబంధం లేకుండా దేవుడు తోడుగా కలిగిన ఒక యవ్వన ఆడబిడ్డ తాను చేసేది సాఫ్ట్వేర్ రంగంలోనైనా, అరే సాఫ్ట్వేర్ రంగం పాడైపోయింది, అది బురద అని ప్రజలు అనుకున్న ఆ బురద లాంటి స్థలంలో కూడా తామర పుష్పంలాగా దేవుని కొరకు పవిత్రంగా నువ్వు బ్రతుకుతావు. నిజమా? బైబిల్లో అట్లా ఎవరి జీవితంలోనైనా జరిగిందా? చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఒకసారి చూడండి, నాతో కలిసి చెప్పండి. 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎవరు తోడై ఉన్నారు? కొంచెం గట్టిగా నా వైపు చూసి సమాధానం చెప్పండి. యోసేపు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ దేశంలో ఉన్నాడు? నాన్న తనకు తోడుగా ఉన్నాడా? చెప్పాలి. అన్నదమ్ములు తనకు తోడుగా ఉన్నారా? తల్లి తోడుగా ఉందా? కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి ఏమో చనిపోయి దూరం అయిపోయింది, తోబుట్టువులేమో బ్రతికి దూరంగా ఉన్నారు. కన్న తండ్రి కూడా దగ్గరగా రావాలనుకున్న కొన్ని పరిస్థితులను బట్టి దూరం అయిపోయారు. ఒకటి నమ్మండి దైవజనమ, నీవు ఎప్పటికైనా ఎన్నటికైనా ఒంటరిదానివే, ఒంటరోడివే. దేవుడొక్కడే నీకు సరి అయిన చక్కని జంట. ఆమెన్. ఏ తోడైనా కొంతకాలం తర్వాత దూరం అవ్వాల్సిందే, కోల్పోవాల్సిందే. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉండే ఆఖరి క్షణం వరకు నీకు తోడుగా ఉండే ఒకే ఒక్క తోడు, చనిపోయిన తర్వాత కూడా నీకు తోడుగా ఉండే ఒకే ఒక్క తోడు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణంలో బ్రతుకుతున్నా నిన్ను విడవక వెంటాడే ఒకే ఒక్క నీడ దేవుని యొక్క తోడు. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో యోసేపు ఒంటరి అనుకుంటే దేవుడు అంటాడు, నా యోసేపును ఒంటరిగా ఎందుకు ఉంచుతా? చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా. ఎస్, నరుని తలకు నూనె అంటి ఉన్న రీతిగా యోసేపును ఒంటరిగా ఎందుకు వదులుతాను? నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా యోసేపుకు దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు కాబట్టే జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? 25 సంవత్సరాల నిండు యవనస్తుడి దగ్గరికి 25 సంవత్సరాల నిండు యవనస్తుడి దగ్గరికి ఐగుప్తు దేశం అంతటిలో అందానికి మారుపేరుగా ఉన్న పోతీఫర్ భార్య, ఆ తల్లి పేరు జులేఖా. హిస్టరీ బుక్స్ చెప్తాయి, ఆ కాలంలో అందాల పోటీ పెడితే ఆ అందాల పోటీలో మొట్టమొదటి బహుమతి గెలుచుకుంది పోతీఫర్ భార్యట. అంత గొప్ప అందగత్తె. యోసేపు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? బురద దగ్గర. వినారు ఈ మాట? యోసేపు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? తామర వృక్షం బురదలో పెరిగినట్లుగా యోసేపు పనిచేసే స్థలం బురద, బురద, బురద. యజమానురాలే యోసేపు మీద కన్నేసింది. పడు చూడండి, నిండు యవనస్తుడండి, తానే తన దగ్గరకు వచ్చిందండి. డెఫినెట్గా ఆఫర్ ఇచ్చి ఉంటుంది. యోసేపు, నా మాట విన్నావంటే నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తా, నా మాట నువ్వు విన్నావంటే నీకు ఇంక్రిమెంట్ ఇస్తా, నా మాట నువ్వు విన్నావంటే నా యావదాస్తిలో నీకు భాగం ఇస్తా. ఎన్నో రకాల ప్రలోభాలు యోసేపుకు పెట్టుంటుంది. అద్భుతం తెలుసా? నిండు యవ్వన కాలములో ఉన్న యోసేపు, నా దేవునికి విరోధంగా ఈ దుష్కార్యము చేసి పాపాన్ని కట్టుకోలేనని ఆ భయంకరమైన శోధన సమయంలో అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఎందుకు పారిపోయాడో చెప్పమంటారా? యోసేపుకు తోడుగా ఎవ్వరూ లేకపోయినా దేవుడొక్కడు యోసేపుకు తోడుగా ఉన్నాడు.
విన్నారా ఈ మాట? దేవుడు తోడుగా ఉండే మనుష్యుడు బురద దగ్గర బ్రతుకుతున్నా బురద తనకు అంటుకోకుండా, పాపం చేయకుండా పవిత్రంగా బ్రతుకుతాడు. చెల్లి, తమ్ముడు, నా వైపు చూడు. కోర్స్ నువ్వు హైదరాబాద్ పట్టణంలో నెలకొచ్చి ₹1,00,000 సంపాదించే స్థితిమంతురాలి అయి ఉండొచ్చు. నీ ₹1,00,000 జీతం చూసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అంటున్నావేమో. మంచిదే, దాన్ని ఆశీర్వాదం కాదు అని నేను అనను. ₹1,00,000 సంపాదించే నీ బ్రతుకులో ఒకప్పుడు 10,000 జీతం, తర్వాత 20,000 అభివృద్ధి అయింది, ఆ తర్వాత 50,000 అభివృద్ధి చెందావు. ఇప్పుడు ₹1,00,000, 10,000 నుంచి ₹1,00,000 అభివృద్ధి చెందావు. నీ జీతం అభివృద్ధి చెందినట్లుగా నీలో పరిశుద్ధత అభివృద్ధి చెందిందా? నీలో పవిత్రత అభివృద్ధి చెందిందా? నీ జీతం పెరిగినట్లుగా, నీ శాలరీ పెరిగినట్లుగా, రోజు రోజుకు అది అభివృద్ధి చెందుతున్నట్లుగా, పరిశుద్ధతలో ఎదిగినట్లుగా నీకు అనిపిస్తుందా? పరిశుద్ధతలో నువ్వు ఎదిగావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని అర్థం. దేవుడు తోడుగా ఉన్న మనుష్యుడు. మరోసారి ఈ మాట చెప్తాను. ఏ వయసులో యోసేపుకు శోధన వచ్చింది? చెప్పే కదండి, 25 సంవత్సరాలు. అది యవ్వన వయసు అందామా, నడి వయసు అందామా? పెద్దగా మాట్లాడాలి. అరే, ఈ కాలంలో 50 సంవత్సరాలు వచ్చినా యవ్వనస్తుడు అంటున్నారు కదా. 50 సంవత్సరాల వయసు వచ్చినా యవ్వనస్తుడు అంటున్నారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. సరే, విందాం. 25 సంవత్సరాలంటే మంచి యవ్వన వయసు. చాలామంది యవ్వన బిడ్డలు ఏమనుకుంటారంటే, దేవా, నేను యవ్వన వయసులో ఉన్నా కదా, నా వయసును బట్టి నేను పవిత్రంగా బ్రతకలేకపోతున్నా, కొంచెం నడి వయసుకు వస్తే ఆటోమేటిక్గా నేను పవిత్రంగా బ్రతుకుతానయ్యా, కొంచెం వృద్ధాప్యానికి వస్తే ఆటోమేటిక్గా పవిత్రంగా బ్రతుకుతానయ్యా అని యవ్వన కాలంలో శోధించబడేవాడు ఏమనుకుంటాడంటే, నాకు నడి వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను భక్తిగా బ్రతుకుతానని యవ్వనస్తుడు అంటాడు. అదే నిజమైతే సంగమా ఆలోచించండి, అదే నిజమైతే వృద్ధాప్యంలో దావీదు ఎందుకు పాపంలో పడ్డాడు? బాల్య దినాల్లో దావీదు బాగానే ఉన్నాడు, యవ్వన వయసులో దావీదు బాగానే ఉన్నాడు, నడి వయసులో కూడా దావీదు బాగానే ఉన్నాడు. ఇక నడి వయసు దాటి వృద్ధాప్యానికి వెళ్ళే క్షణాలలో వృద్ధాప్యంలో పాపంలో పడ్డాడండి. నేను అనే మాట ఏంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకాలనే కసి మంట నీ గుండెల్లో ఉండాలి, కానీ ఏ వయసులోనైనా దేవుని కొరకు నువ్వు పవిత్రంగా బ్రతకాల. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే అలాంటి పవిత్రమైన జీవితం ఒకడు చేయాలంటే చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే, నీవు ఉండేది బురద దగ్గరే. నీ చుట్టూత అక్రమంగా ప్రవర్తించే యవ్వన ఆడబిడ్డలు, యవ్వన బిడ్డలారా, నీ చుట్టూత డ్రగ్ అడిక్ట్స్, స్మోకర్స్, డ్రింకర్స్, ఇల్లీగల్ అఫైర్స్తో జీవితాన్ని కొనసాగించే బురద లాంటి వ్యక్తుల మధ్యలో నువ్వు బ్రతుకుతావు. దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే, బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా నీకు వివాహమైనా వివాహం కాకపోయినా, భార్య తోడున్నా లేకపోయినా, భర్త తోడున్నా లేకపోయినా, నడి వయసుకు వచ్చినా ఇంకా వివాహం కాక ఒంటరిగా నువ్వు మిగిలిపోయినా, ఏ వయసులో నీవున్నా, ఎక్కడ కాలు జారకుండా బురద లాంటి లోకంలో కూడా నిన్ను పవిత్రంగా పెంచే శక్తి మంచులాంటి దేవుని మీద ఉంది. ఒకసారి చేతులు పైకెత్తుదామా? చెట్టు మీదకు మంచు దిగి వచ్చినట్లుగా దయగలిగిన దేవుడు మన మీదకు దిగి వచ్చునుగాక. ఆయన తోడు మనల్ని ఆవరించునుగాక. నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా దేవుడు మన ఒక్కొక్కరిని అంటి ఉండునుగాక. ఆయనే గనక అంటి ఉంటే, ఐగుప్తు బురదలోకం కాదా? బబులోను బురదలోకం కాదా? బురదలోకంతో కూడుకున్న బబులోనులో దానియేలు పవిత్రంగా బ్రతకలేదా? బురదలాంటి మాదీయ పారసీక రాజ్యంలో ఎస్తేరు పవిత్రంగా బ్రతకలేదా? ఐగుప్తు దేశం బురద. ఎంత బురద, దాని గురించి అంత వివరంగా చెప్పలేను, కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది, చెప్పలేను. ఫరో దగ్గరట శారమ తల్లి అందాన్ని పొగిడారంట. మాట్లాడాలి. ఎవరందాన్ని చెప్పాలి. ఎవరందాన్ని? శారమ తల్లి అందాన్ని పొగిడితే ఈ ఫరో రాజు ఏం చేశాడో తెలుసా? ఆవిడ నాకు కావాలని నా ఇంటికి తెచ్చుకున్నాడు.
అరే, ప్రజలు మంత్రులే రాజు దగ్గర పరాయి స్త్రీ అందాన్ని పొగుడుతున్నారంటే ఆ దేశం నీతి విలువల్లో ఎంత దిగజారి ఉంటుంది. రాజే అంత అక్రమానికి దిగజారాడంటే సామెత ఒకటి ఉంది కదా, యథా రాజా. ఈ సామెతలు బాగా చెప్తారు. అది చెప్పండి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. రాజా ఇంత చెడిపోయినోడైతే ప్రజలు ఇంకెంత చెడిపోయి ఉంటారు. ఎస్, ఐగుప్తు చెడిపోయిన లోకం బురద, దేవుడు ఒక్కడు తోడుగా ఉన్నాడు గనక బురదలో తామర వృక్షం ఎదిగినట్లుగా యోసేపు దేవుని కొరకు ఎదుగుతున్నాడు. ఈ కాలపు యోసేపును దేవుడు నీలో చూచునుగాక. ఈ కాలపు ఎస్తేరును ఆ దయగల దేవుడు నీలో చూచునుగాక. ఒకవేళ భక్తిలో నువ్వు పేదదానివేమో, ఈ దేవుడు ఎవరో తెలుసా? పేదవాని ఎరువు, పేదవాని ఎరువు. పరిశుద్ధతలో నువ్వు పేదవాడివేమో, నీతి విలువల్లో నువ్వు పేదవాడివేమో, నైతిక విలువల్లో నువ్వు పేదవాడివేమో. నువ్వు పేదదానివని దేవుడు ఛేదరించుకోకుండా ఈ చిన్నదాన్నే, ఈ చిన్నవాడినే పెంచి పెద్ద చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక.